యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అదేంటి సార్ వారు ఇంకా రావట్లేదు? రాడు. రారా? ఏ సార్ వారు ఇవాళ ఏమన్నా ఉపవాసమా? కాదు. ఏం లేదమ్మా, కార్తీక్ తర్వాత తింటాడు. పాపం ఒక్కొక్కసారి తినడు కూడా. అందుకే మనం తిందాం. కానిద్దామా? అదేంటండి, మా ఇంట్లో మేమందరం కలిసి భోంచేస్తాం. ఎవరైనా రావడం లేట్ అయితే వచ్చే వరకు ఆగుతాం. అందుకే సార్ వారిని కూడా పిలవండి, వచ్చే వరకు వెయిట్ చేద్దాం. వచ్చాక అందరం కలిసి భోంచేద్దాం. వస్తాడన్న నమ్మకం ఉన్నప్పుడు ఎదురు చూడటంలో అర్థం ఉంది. రాడు అని తెలిసిన తర్వాత కూడా ఎదురు చూడటం దండగా అవుతుంది. అయ్య బాబోయ్, మీరేం మాట్లాడుతున్నారో, ఎందుకిలా మాట్లాడుతున్నారో అర్థం కాక నాకు పిచ్చెక్కిపోతుంది. సార్ వారు అందరితో కలిసి ఎందుకు భోంచేయరు? నాకు తెలియాలి, నాకు తెలియాలి. అమ్మా, నువ్వు ఎన్నిసార్లు బల్లగుద్ది అడిగినా కార్తీక్ భోజనానికి రాడు. అంటే వంకిత, మాటలాపి భోంచేయండి. రాధిక, వాడు తర్వాత తింటాడులేమ్మా, నువ్వు తిను. నా భార్య నాకు దూరం చేసిన రాక్షసి, నువ్వు నా కంట పడినంత వరకే హాయిగా ఉంటావే. నువ్వు ఎక్కడున్నా సరే నేను వదిలిపెట్టను. నిన్ను శిక్షించకుండా ఊరుకోను. రాధిక, ఎక్కడికమ్మా? సార్ వారిని భోజనానికి పిలవడానికి. రాధిక, వద్దమ్మా. రాధిక, అయ్యయ్యో, వద్దన్నా ఈ అమ్మాయి ఈ టైంలో వెళ్తోంది. కార్తీక్ ఏమంటాడో ఏంటో. అంబ పలికింద్రు అంటే నాకు వినబడలేదు అన్నట్టు ఈ పిల్ల సింహంతో చెస్సాడుతుంది. ఏమవుతుందంట చూద్దాం. సార్ వారు, భోంచేద్దురు గాని రండి. సార్ వారు, ఏంటి అంత కోపంగా ఉన్నారు? మా సార్ వారు, అయ్యో నేనేమన్నానండి? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? సార్ వారు, సార్ వారు, సార్ వారు, సార్ వారు, ఏమైంది? అయ్యో సార్ వారు, మా తన్నే నా రూమ్కి ఎవరు పంపించారు? ఎందుకు పంపించారు? అది కాదురా, నువ్వు కూడా మాతో పాటు కలిసి భోంచేస్తే బాగుంటుందని రాధిక అనుకుంది. అందుకే నిన్ను పిలవడానికొచ్చింది. తను మన ఇంటికి వచ్చిన అతిథి. అతిథిని అతిథిలాగే ఉండమానండి, అంతే తప్ప కలిసి భోంచేద్దాం, కూర్చుని కబుర్లు చెప్పుకుందాం అంటూ తనకి సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పండి. సార్ వారు అంటే అన్నానంటారు గాని అతిథులంటే కుర్చీ వేసుకుని నోట్లో కిల్లి వేసుకుని ఒక మూలన కూర్చోవాలా? భోంచేద్దాం రమ్మని పిలవడం కూడా తప్పంటారేంటండి? పాల పుంత కంటే పెద్ద వింత కాకపోతేను. చూడు, నేను మా ఇంట్లోకి తీసుకొచ్చాను కదా అని అది అవకాశంగా తీసుకుని నా రూమ్లోకి రావాలని చూడకు. ముఖ్యంగా
నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ. రాధిక కూర్చోమ్మా, భోంచొద్దు గాని. ఏంటండి కూర్చుని తినేది, నిలబడి అరిగించుకునేది? హా? అరే, అందరం తిందాము అంటే క్లాసులు పెడతారేంటండి ఆయన? అయినా నేనేమన్నా అందరం కలిసి విషయం తిందామని అన్నానా ఏంటి? అన్నమే కదా తిందామన్నాను. మరి నేనేదో క్షమించరాని నేరం, దేశద్రోహం చేసినట్టు ఆ రేంజ్లో వార్నింగ్ ఇచ్చారేంటండి? అమ్మా రాధిక, కార్తీక్ మాటలేమి పట్టించుకోకమ్మా. ముందు నువ్వు భోంచేద్దురా. ఏంటండి తినేది నా తలకాయ్? ఇంట్లో వ్యక్తి తినకుండా మీరు తింటారేమో గాని నేను తినను. మా ఇంట్లో ఎవరైనా ఇలా తినకపోతే నేను ఇంట్లోనే ఉండను. అందుకే నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. గుడ్ బై. అమ్మా కాదు కాదు, బ్యాడ్ బై. రాధిక, రాధిక, అమ్మా రాధిక, రాధిక ఆగమ్మా, నా మాట విను. ఆగమ్మా, రాధిక. నేనేం రాను. రాధిక, నేను ఆగుతున్నాను. అమ్మా రాధిక, అమ్మ రాధిక, ఆగమ్మా. ఆగమ్మా, రాధిక, అమ్మా రాధిక. సినిమా రిలీజ్ అయినట్టు తెలియలేదు, థియేటర్లోంచి వెళ్ళిపోయినట్టు తెలియలేదు అన్నట్టు ఆ పిల్ల రావడం వెళ్ళిపోవడం అన్నీ ఒకే పూటలో జరిగిపోతున్నాయి. నేను ఆగేదే లేదు, తగ్గేదే లేదు. రాధిక, ఆగు. రాధిక, ఆగమ్మా. రాధిక, ఏంటమ్మా ఇది? ఇంత చిన్న విషయానికి ఇలా ఇంట్లోంచి బయటకు వచ్చేయాల చెప్పు. ఇది ఇది చిన్న విషయమా? ఏంటండి మీరు? భోజనానికి పిలిచిన పాపానికి కొట్టలేదు, అది ఒక్కటే తక్కువ. ఆ రేంజ్లో తిట్టారు ఆయన. కార్తీక్ గురించి నీకు తెలియదమ్మా. నా గురించి కూడా ఆయనకి తెలియదు. ఆయన మొండైతే నేను జగమొండి, తగ్గేదేలే. ఆ పిల్లని కోడలను చేసుకోవాలని మా అక్క తెగ డ్రీమ్స్ కంటుంది. ఆ డ్రీమ్స్ అన్ని కూలిపోయిన డ్యామ్ లాగా అయిపోయినట్టు. నాకెందుకో ఈ పిల్ల వెళ్ళిపోవడానికి కాదు, బతిమాలించుకోవడానికి ఓవరాక్షన్ చేస్తుందేమో అనిపిస్తోంది. ఆ నోటి తనకి పుసుక్కుని జరిగిన జరుగుద్ది. రాధిక, ఆగమ్మా. నువ్వు బయటికెళ్తే ఆ రౌడీల వల్ల నీకు ప్రాణహానుంది. పిచ్చి ప్రాణాలు పోయినా పర్వాలేదాంటీ, కానీ ప్రేమలు లేని ఇంట్లో అనుబంధాలు లేని మనుషుల మధ్య ఉండడం అంటే చచ్చిన శవంలా ఉండడమే. అమ్మ రాధిక, చేతుకున్న 5 వేళ్ళు ఒకేలా ఉంటాయా? అలాగే ఇంట్లో ఉన్న మనుషులందరూ ఒకేలా ఉంటారా చెప్పు? ఫ్రస్ట్రేషన్ లో ఉన్న పులి తొక్కితే ఏమవుతుంది? ముట్టుక్కుని పేక్ కొరికేద్ది. అరిగిపోయిన సామెతలు చెబితే అదే జరుగుద్ది. ఆగు రాధిక. మీరే కాదండి, మీ అబ్బాయి వచ్చి ఆపినా సరే నేను ఆగను, అంతే. నేను ఆగను, నన్నెవరూ ఆపలేరు. తగ్గేదేలే, నేను వెళ్ళిపోతా. రాధిక, రాధిక, ఎంత చెప్పినా ఈ అమ్మాయి వినడం లేదు. ఏం చెయ్యాలి? ఈ అమ్మాయి వెళ్ళిపోతే కార్తీక్ ఏమంటాడో ఏంటో. కార్తీక్, 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 కార్తీక్. ఏమైందమ్మా? ఎందుకంత కంగారు పడుతున్నావు? కార్తీక్, రాధిక రాధిక ఇంట్లోంచి వెళ్ళిపోతుందిరా. ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటమ్మా? నువ్వు కోపడ్డావని బాధపడింది, అందుకే వెళ్ళిపోతోంది. నేనెంత చెప్పినా ఎంత ప్రయత్నించినా ఆగలేదు. తనకేమన్నా పిచ్చా? ఆ దండపాణిగాడు ఇంకా దొరకలేదు. రాధిక్ కనిపిస్తే చంపేస్తాడు. తనకి ప్రాణహాని ఉందని తెలుసు కూడా తను ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తుంది? ఛే! నేనొచ్చి 1 మినిట్ అయింది, సార్ వారు ఇంకా రావట్లేదేంటి? వస్తాడు నా రాజు ఈ రోజు, రాజు
రాజు వస్తాడు నెల రాజు ఈ రోజు అని మనసులో పాట పాడుకుంటూ ఆవేశంగా ఇంట్లోంచి బయటకు వచ్చేసాను. బాబోయ్, కొంపదీసి రారా ఏంటి? అది సార్ వారి బండే. ఎస్ ఎస్ వస్తున్నారు. సార్ వారు కాదా? చూస్తుంటే రారేమో అనిపిస్తుంది. వెనక్కి వెళ్ళిపోతే లోకమైపోతాను, ఇంటికి వెళ్ళిపోతే దిగులుతో వీక్ అయిపోతాను. ఓ మై కృష్ణ, ఏంటయ్యా నన్ను ఇలా రోడ్డుని పడేసి పెద్ద సోప్లా పడేశావు. ఈ గుండెకి తెలుసు కృష్ణ, నా గుండెల్లో ఉన్న నువ్వు నా కోసం ఖచ్చితంగా వస్తావని. రాధికా, వచ్చి బండెక్కు. కాస్త బెట్టుగా ఉండాలి, అప్పుడే బండి దిగి రావడంతో పాటు భోజనం చేస్తానని ఒక మెట్టు దిగి ఒప్పుకుంటారు. అరే రాధిక, రాధిక ఆగు, రాధిక ఆగు. ఆగమన్నానా? చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? బండెక్కమని చెప్తుంటే వెళ్ళిపోతున్నావేంటి? వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా, వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా, నా మనసు నీ నీడలో వదిలేసి వెళుతున్నా, నా కలలు నీ దారిలో పారేసి వెళుతున్నా, నా కన్నీళ్ళని నీ గుమ్మల్లో ముగ్గేసి వెళుతున్నా. ఏంటి సార్ వారు తల పట్టేసుకున్నారు? నా పాట అంత బాగా నచ్చిందా మీకు? నా ఎక్స్ప్రెషన్ అలా అర్థమైందా నీకు? అయ్యి బాబోయ్, కావాలంటే పొగడండి, అంతేకాని అలా చూడకండి. నాకు చచ్చేంత సిగ్గుగా ఉంది బాబు. ఆ దండపాణిగాడిని పట్టుకోగానే నేను చేసే ఫస్ట్ పని ఏంటో తెలుసా? ఏంటి సార్ వారు? నీ పిచ్చికి ట్రీట్మెంట్ చేయించడం. ఇది పిచ్చి కాదు సార్ వారు, మీ మీద ప్రేమ. ఏంటి? మీ వెనక పిచ్చి ఆసుపత్రికి ఏంటి సార్ వారు? అవసరమైతే నరకానికైనా హ్యాపీగా నడుచుకుంటూ వచ్చేస్తా. అంత దూరం నడిస్తే కాళ్ళు నొప్పులు వస్తాయిలే గానీ ఫస్ట్ బండెక్కు, ఇంటికి నాడు. నేను ఇంటికి రావాలంటే మీరు భోజనం చేయడానికి ఒప్పుకోవాలి. చూడు, ఒక క్రిమినల్ గ్యాంగ్ని పట్టుకోవడానికి నువ్వు బొమ్మ గీసి చాలా హెల్ప్ చేసావు. నీకు ఎలాంటి హాని జరగకుండా నేను కాపాడాల్సిన బాధ్యత ఒక పోలీస్ ఆఫీసర్గా నాకుంది. అది అర్థం చేసుకుని ఆ దండపాణిగాడిని అరెస్ట్ చేసేంత వరకు నువ్వు మా ఇంట్లో ఉండు. అంతే తప్ప నా వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. పద. మీరు భోజనం చేస్తాను అంటేనే వస్తాను, లేకపోతే వెళ్ళిపోతాను. పిచ్చా నీకేమైనా? చెప్తే అర్థం కదా? నువ్వు ఇలా ఒంటరిగా బయటికి రావడం చాలా ప్రమాదం. మీరు టైంకి భోజనం చేయకపోతే అది మీ హెల్త్కి కూడా చాలా ప్రమాదం. నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్తుంటే వినవేండి నువ్వు? ఎలా ఉంటానండి? జోక్యం చేసుకోకుండా ఎలా ఉంటాను? నేనెక్కడుంటే అది నా ఇల్లు అనుకుంటాను, అక్కడున్న వాళ్ళంతా నా వాళ్ళు అనుకుంటాను. నా వాళ్ళు భోజనం చేయకపోతే నా మనసుకి చాలా కష్టంగా ఉంటుంది. ఒకసారి మా అమ్మ కూడా మీలాగే భోజనం చేయకుండా ఉంటే నేను నైట్ టైం ఇలాగే బయటకు వచ్చేసాను. అప్పుడు ఒక పెద్ద డైనోసార్ వచ్చింది తెలుసు. డైనోసార్లా? అవి ఎప్పుడూ అంతరించిపోయాయి కదా? అయ్యో, అనవసరంగా స్లిప్ అయినట్టున్నాను. అంటే ఎక్కడో దాక్కుని ఆ రోజు నా కోసం వచ్చేయలేండి.
అయినా మీరు ఇప్పుడు వెతకాల్సింది అవి ఎప్పుడు పుట్టాయి ఎప్పుడు చచ్చాయని కాదు. మీరు భోంచేయడానికి ఒప్పుకుంటేనే నా మనసులో బాధ పోతుందని, అప్పుడే నేను ఇంట్లోకి అడుగు పెడతాను అని. రాధిక, మొండిగా బిహేవ్ చేసి ఇరిటేట్ చేయకు. ఇక నో డైలాగ్స్, నో డిస్కషన్ సార్ వారు. మీరు భోంచేయడానికి ఒప్పుకుంటేనే మీతో కలిసి వస్తాను, లేదంటే నా సావిధ నేను చేస్తాను. రాధిక, రాధిక! బాబోయ్, ఏంటి రావట్లేదు? కొంపదీసి పోతే పోయిందిలే అని అనుకుంటున్నారా ఏంటి? ఎందుకైనా మంచిది, కొంచెం మెల్లిగా నడుద్దాం. సరే, తింటాలేరా? ఎస్. థ్యాంక్ యూ సార్ వారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. కలిసి భోంచేద్దాము. రాధిక, నీ ప్రేమలో నువ్వు ఒక మెట్టు ఎక్కావు. ఇప్పుడు సార్ వారిని నీకోసం వచ్చేలా చేశావు. భవిష్యత్తులో నీ జీవితంలోకి వచ్చేలా చేయి. చెప్పు ఓంబాబు. కాంచనవల్లి వదినే, గతంలో నీకు గుండెపోటు రావడం గాని స్టంట్ లీడింగ్ గాని ఏమన్నా జరిగాయా? ఏయ్, తాగున్నావా ఏంటి? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. రీజనింగ్ లేకుండా ఈ ఓంబాబు ఏమి టాకింగ్ సైడ్. ఇప్పుడు నేను చెప్పబోయే న్యూస్ కరెంట్ షాక్ కన్నా పెద్ద షాక్ వదినాయ్. ఆ షాకుతో నీకేం కాకూడదని ముందు జాగ్రత్తతో అడిగితే మందు దాగావా నా మీద నిందలేయడం ఇదేమన్నా ధర్మం వదినాయ్? ఏమైంది? నా మంచితనానికి మంచూరియాకున్న వ్యాలీ కూడా లేకుండా పోయింది. నేను అడుగుతోంది నీ సోది గురించి కాదు, ఆ షాకింగ్ న్యూస్ ఏంటి అని. మా అక్క సంకల్ప హోమం సగం ఫలించింది. ఆ ఫోటోలో ఉన్న రాధిక కృష్ణాష్టమి రోజున మా ఇంట్లో అడిగట్టింది. ఏంటి నువ్వు చెప్పేది? ఆ అమ్మాయికి ఏదో ప్రాణహాని ఉందని స్వయంగా కార్తీక్ కృష్ణే ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చాడు. ఆ రాధిక కొన్ని రోజుల పాటు ఈ బృందావనంలోనే ఉంటుందంట. ఓం బాబు, నువ్వు చెప్పేది నిజమా? స్వయంగా కార్తీక్ ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడా? ఇంతకంటే పెద్ద షాకింగ్ న్యూస్ ఇంకోటి చెప్తా నేను. ఈ 4 ఏళ్లలో ఏ అమ్మాయితో మాట్లాడినోడు ఆ అమ్మాయితో తెగ మాట్లాడేస్తాడు. అంతేకాదు, ఆ అమ్మాయి అన్నం తినకుండా బయటికి వెళ్ళిపోతే తీసుకురావడానికి కూడా వెళ్ళాడు. ఇదిగో కాంచనవల్లి వదినే, ఇక్కడ వాతావరణం చూస్తుంటే మా అక్క ధర్మావతి ఆ పిల్లని మెల్లిగా ఈ ఇంటికి కోడలు చేసేలా ఉంది. మనం జాగ్రత్త పడకపోతే ఆ సునామీ ఏ క్షణమైనా రావచ్చు. ఎవరో డోర్ కొడుతున్నారు. ఉంటాను మరి. ఓకే వదినే, బాయ్. ఒసేయ్, ప్రశాంతంగా బాత్రూమ్ కూడా పోనవా? ఏంటి, ఫోన్ మర్చిపోయావా? లేదు, ఆ? పెట్టాను. వై, ఎందుకు? నువ్వు ఫోన్ పట్టుకుని పిల్లిలా ర్యాంప్ వాక్ చేసుకుంటూ రావటాన్ని చూశాను, పసిగట్టాను. ఫాస్ట్ గా వచ్చేసి ఫోన్ పెట్టేసి వెళ్ళానన్నమాట. వామో వామో, నీ కర్పూరం పొర్రకి ఇన్ని తెలివితేటలు ఎప్పుడు వచ్చాయే? సీరియల్స్ లో లేడీ విలన్స్ ని చూడట్లేదేటి? ఒసేయ్, శాస్త్రవేత్తలు కూడా శాస్త్రం ముందు తల వంచినట్టు చావు తెలివితేటల్లో తల పండిపోయి నేను కూడా నీ ముందు తల వంచాల్సి వస్తుంది కదే. తర్వాత పొగుడుతూ గాని రేపు జ్యువెలరీ షాప్ కు వెళ్ళి వడ్డాణం తెచ్చుకోవాలి. రెడీగా ఉండండి. ఏంటి వడ్డానవా? ఏదో వంకాయలన్నంత ఈజీగా చెప్పావేంటే? ఎక్కువ మాట్లాడితే లిస్టులో నెక్లెస్ కూడా యాడ్ అవుద్ది. ఒసే వంకిత, డబ్బులు ఎవరికి ఊరికే రావే. నాకొస్తాయిలేండి.
ఏంటి ఆగిపోయావు? హారతిచ్చి పిలవాలా? కాదు, ఒట్టు పెట్టి నమ్మకాన్నివ్వాలి. ఒట్టేంటి? మీరు ఖచ్చితంగా భోంచేస్తానని. అది అక్కడే చెప్పాను కదా, మళ్ళీ ఒట్టేంటి బుద్ధి లేకుండా? బుద్ధి లేక కాదు, నమ్మకం లేక. అంటే ఏమో, నన్ను ఇంటికి తీసుకురావడం కోసం మీరలా చెప్పారేమో. ఇంటికొచ్చాక నన్ను నా గదిలో పెట్టి తాళం వేసి మీరు మీ రూంలోకి వెళ్ళిపోతారేమో. మీరు అసలుకే పోలీసులు, మీలో కాలు తిరిగిన రైటర్లుంటారు. మీ మనసులో ఏ ప్లాన్ ఉందో, ఏ ఆలోచన ఉందో ఎవరికి తెలుసు? ఏంటి అలా చూస్తున్నారు? పుట్టలో చీమలు ఉన్నట్టు నీ బుర్ర నిండా డౌట్లే ఉన్నట్టున్నాయి కదా. నువ్వు తింగరదానో తెలివైందానో అర్థం కావట్లేదు. గడిసిదాన్ని. ఆహా, అదెక్కువైతేనే పిచ్చి అవుతుంది. పద. లేదు, ఒట్టు పెడితేనే వస్తాను.